వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తణుక్ అఫీషియల్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ ఇప్పుడే చూశాను. సో ట్రైలర్ చూశాను కానీ నాకు సూపర్ డూపర్ అని నేను చెప్పలేను, కానీ ఓకే బాగుందని చెప్పగలను. ఎందుకని అంటే మనకి ఇస్మార్ట్ శంకర్లో స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అందులో ఎలా అయితే మనకి హాస్పిటల్ సీన్ అవనివ్వండి, ఆటో గెటప్ శ్రీని గారి క్యారెక్టర్లు అవనివ్వండి, హీరోయిన్ దగ్గర ఆ గదిలో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి కదా, సో ఆ సన్నివేశాలు ఏమనివ్వండి, హాస్పిటల్లో సేమ్ బెడ్ సేమ్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఈ ట్రైలర్లో కనపడడం వల్ల నాకు అనిపించింది ఏంటంటే ఇందులో కొత్తదనం ఏముంది. డబల్ ఇస్మార్ట్ అంటే ఇంకా ఏదో ఉంటుంది అంటే మారుముంత చోట్ చింత అనే సాంగ్ తప్పించి సంజయ్ దత్ గారు హీరోయిన్ మారారు. యాజ్ ఇట్ ఈజ్ మొత్తం స్క్రీన్ ప్లే అలాగే అనిపించిందని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసినప్పుడు కూడా మీరు ఒకసారి నాకు కామెంట్ చేయండి. పూరి జగన్నాథ్ గారు అంటే నాకే కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా ప్రాణం అనమాట. ఎందుకంటే ఆయన సినిమా తీసాడంటే సినిమాలో దమ్ము ఉంటుంది. అలా 3 నెలలు 4 నెలలు లేపు అవతల పడేస్తాడు సినిమాని. సో రాజమౌళి గారికి కానివ్వండి, వాళ్ళ నాన్నగారికి కానివ్వండి చాలా ఇష్టం. సో పెద్ద డైరెక్టర్లకి ఇష్టం అంటే ఇంకా మామూలు కామన్ ఆడియన్స్ కానీ సినిమా ప్రపంచంలో చాలామంది కొత్త డైరెక్టర్లు కానీ చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారు. సో ఇందులో ఈ విషయానికి వస్తే రామ్ పోతినేనైతే మాత్రం నువ్వు ఇంత 10% చేయవయ్యా అని అన్నావు అనుకోండి, ఆయన 1000% చేస్తాడండి. డ్యాన్స్లు అవనివ్వండి, పర్ఫార్మెన్స్ అవనివ్వండి, అసలు ఇరగా తీసేస్తాడు. ఎందుకంటే మార్ముంతో చూడచిన 2-3 క్లిప్స్ చూస్తేనే మనకి అసలు ఆ క్రౌడ్ కానీ, నాకు తెలిసి జానీ మాస్టర్ అనుకుంటా కొరియోగ్రాఫరు, అంటే అంతకుముందు ఇస్మార్ట్ శంకర్కి శేఖర్ మాస్టర్ చేశారు. సో ఈ సినిమాకి నాకు అంటే మనకి మేకింగ్ వీడియోలో చూసినప్పుడు జానీ మాస్టర్ కనిపించారు. మరి ఈ సినిమా ఈ సాంగ్కా లేకపోతే వేరే సాంగ్కో తెలియదు, కానీ నిజంగానండి అద్దరు కొట్టేస్తున్నాడు ఆయన యాక్టింగ్ కానీ. అది అంటే ఇందులో ఆటోలో కాల్ పెట్టి యాటిట్యూడ్ ఉంది కదా, సో ఆ డైలాగ్ వర్షన్ కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ట్రైలర్లో కొంచెం ఏదో బజ్ తగ్గింది. నాకు తెలిసి సినిమాలో గట్టిగా ఉంటుందేమో, ఎందుకంటే మనకి లైగర్ మూవీ ఇవన్నీ కూడా కొంచెం వెనకబడ్డాయి కాబట్టి. సో అప్పట్లో కొన్ని ఇష్యూస్ జరిగినాయి, ప్రొడ్యూసర్లు ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా, సినిమా కొంచెం ఫ్లాప్ అయిందంటే రకరకాలుగా ఉంటుంది కాబట్టి. సో ఈసారి గట్టిగా రాబోతున్నారేమో అని నాకు అనుకుంటున్నా. ఎందుకంటే సంజయ్ దత్ గారిని ఒక పెద్ద యాక్టర్ని పెట్టడం ఒక మంచి ప్లస్. ఎందుకంటే అలాగంటే మరి లైగర్లో కూడా పెద్ద యాక్టర్ని పెట్టారు అనుకోండి. సో అవి ఈ విషయానికి ఎందుకు తీసుకొస్తున్నానంటే ఈ సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారిని ఇప్పుడు ఏదో ట్రైలర్ రిలీజ్ చేస్తారు కదా, దానికోసం మనం ఏదో చెప్పేస్తున్నాను కాదు, కానీ ఏంటంటే ఉన్నట్టుగా మాట్లాడుకుందాము. ట్రైలర్లో మనకి అనిపించింది ఏంటంటే కొత్తదనం కావాలి కదా, దాని మైనస్లు చెప్తున్నా. సో ప్లస్లు చెప్తున్నా ఏంటంటే కొత్తదనం ఉంది కొంచెం, ఒక 10% కొత్తదనం ఏంటంటే సంజయ్ దత్ గారు బ్రెయిన్ ఏదైతే ఉందో రామ్ పోతినేనికి 4 రోజులు ఎక్కేసింది, బాడీకి ఎక్కేసింది అని అంటారు కదా. సో నాకు తెలిసి ఇందులో బ్రెయిన్లు మారుతున్నాయి, బాడీ లాంగ్వేజ్ మారుతుంది. సో వీళ్ళిద్దరికీ కమర్షియల్ ఏదో ఫైట్ ఉంటుంది దానికి సంబంధించిన స్టోరీ అయితే కొంచెం కొత్త లైన్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే సేమ్ ఉంది, నేను కాదనట్లే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇస్మార్ట్ శంకర్లో సీన్లు ఏదైతే ఉందో డబుల్ ఇస్మార్ట్లో ఉంది. కానీ ఏంటంటే మనకు కొత్త లైన్ ఏంటంటే ఈ బ్రెయిన్లు మార్చుకోవడం. మనకి డబుల్ ఇస్మార్ట్లో కొత్తదనం ఏదన్నా ఉందో ఇది తప్ప ఏం లేదు. ఇస్మార్ట్ శంకర్లో ఏముంది, హాస్పిటల్ తీసుకెళ్తారు, ఆ ఎలకకు సంబంధించిన ఏదో ఇతనికి పెట్టేస్తారు, అది కొంచెం జుమ్ అని మైండ్ మారుతూ ఉంటుంది. ఆ లైన్ చూసాం. కానీ ఇక్కడ ఏంటంటే పూరి జగన్నాథ్ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మన చిరుత సినిమా దగ్గర నుంచి చూసుకోండి, క్లైమాక్స్ అమ్మ సెంటిమెంట్ పెడతారు. సో ఇందులో ఒక అమ్మ సెంటిమెంట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే మధ్యలో మనకి కొన్ని సీన్లు చూసినప్పుడు అందులో మన యాంకర్ జ్యోతి గారు సంథింగ్ ఎవరో ఒక క్యారెక్టర్ వస్తూ ఉంటుంది, అమ్మ క్యారెక్టరు. చిన్నప్పుడు సీన్లు కనపడుతూ ఉంటాయి. సో అమ్మ క్యారెక్టర్ ఏదో గట్టిగా ఉండబోతుంది. సో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతుంది. పూరి జగన్నాథ్ గారు తీసిన ప్రతి సినిమాలో కూడా ఆయన పోలీసుల గురించి ఎక్కువ తీస్తారు, అమ్మ గురించి ఎక్కువ తీస్తారు. సో ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే లాస్ట్ ఫైట్ శివుడు దగ్గర ఒక 1000 మందో 800 మందో క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనమాట. మనకి ఇస్మార్ట్ శంకర్లో ఏదైతే బ్యాక్గ్రౌండ్ శివుడు సాంగ్తో వచ్చిన ఒక సాంగ్, ఆ సాంగ్ చుట్టూ ఫైట్ నడుస్తూ ఉంటుంది. ఓన్లీ ఫైట్ జరుగుతూ ఉంటుంది, వెనకాల బీజం నడుస్తూ ఉంటుంది. సో ఇందులో అంటే అప్పుడు అఘోరాలు అనుకుంటా, సో వైట్ మొత్తం అఘోరాలతో ఫైట్ ఉంటుంది కదా. ఇందులో ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్లో అట్మాస్ఫియర్ మొత్తం బ్లాక్గా ఉందన్నమాట. సో ఆ టైపు సాంగ్ అయితే బడ్జెట్ గట్టిగానే పెట్టారు, గట్టిగా రాబోతున్నారు, ఏదో చేయబోతున్నారు.
15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖున ఫస్ట్ సినిమా నేను చూసేది డబుల్ స్మార్ట్. తర్వాత విక్రమ్ గారి సినిమా ఉంది, అది కూడా చూస్తాను. అవన్నీ కూడా నాకు ఆటల కన్నా ఈ సినిమా చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. ఎందుకంటే రామ్ నేని ఆయన డ్యాన్స్ చేసినా ఫైట్ చేసినా ఏది చేసినా కూడా ఒక ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది అనమాట. అంటే ఎటకారంగా ఉంటుంది అండ్ సీరియస్గా ఉంటుంది, ఏదో తెలియని ఒక మ్యాజికల్ కనపడతాడు. చూడడానికి నార్మల్ మనిషిలాగే కనపడతాడు ఆయన, కానీ ఏంటంటే ఏది చేసినా వెరైటీ స్టైల్ ఉంటుంది. ఆయనకంటే ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది అనమాట. సో ఆయనకి అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్ ఎలా ఉంటుందంటే సింక్ అయిపోయిందండి. ఆయన మైండ్ సెట్కి రవితేజ గారు ఎలా సింక్ అయ్యారో, ప్రభాస్ గారు ఎలా సింక్ అయ్యారో, రామ్ పోతినేని గారు కూడా అంతే. ఎందుకంటే కొంతమంది యాక్టర్లు కనెక్ట్ అవ్వలేరు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుంది. సో ఈ సినిమా ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాను. కానీ సంజయ్ దత్ గారు క్యారెక్టరైజేషన్, ఆయన విలన్గా కొన్ని ఎలివేషన్ షాట్లు అవి చూసినప్పుడు అనిపించింది ఏంటంటే, మనకు చూపించింది బ్రెయిన్ రామ్ పోతినేని గారికి మార్చడం, సో ఆయనకిలా ఈయన చేయడం అనేది మనం అంతకుముందు పాత సినిమాల్లో చిరంజీవి గారి సినిమాల్లో కూడా చాలా చూసాం. అలాగా మారడం, అంటే బిల్లా సినిమా ఉంది సపోజ్ అనుకుంది, అలాంటి క్యారెక్టరైజేషన్ ఏదైనా ఉండబోతుందా అనేది ఒక చిన్న డౌట్ నాకు. కానీ ఏంటంటే ఈ సినిమా ఘన విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి నేను 2 ముక్కలు చెప్తున్నాను. ఏంటంటే ప్లస్లు వచ్చేసి సంజయ్ దత్ గారు అండ్ కొత్త హీరోయిన్, కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులతో ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆ పాయింట్లు కొత్తగా అనిపించింది. మిగతా స్క్రీన్ ప్లే కానీ మిగతా విషయాలు అన్నీ కూడా సేమ్ ఇష్మా శంకర్లా ఉన్నాయని నేను చెప్తున్నాను, అంతేగాని అస్సలు బాగాలేదని నేను చెప్పట్లేదు. ఎందుకంటే దానికి దీనికి బడ్జెట్ పరంగా చాలా ఎక్కువ పెట్టినట్టు అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మనకి క్వాలిటీ విషయం, అంటే అసలు కెమెరా క్వాలిటీ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ అండ్ బడ్జెట్ విషయంలో ఎక్కడ వెనకడుగు వేయలేదు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మారుముంత చోడు చింత, ఆ ఒక్క సాంగ్ తప్పించి మిగతా సాంగ్స్ నాకేమీ మైండ్కి ఎక్కట్లే. మీకు ఎక్కుతనే లేదో నాకు తెలియదు కానీ, సో ఆయన సినిమాలో టకటక వచ్చేస్తా సాంగు టక్మని అయిపోయిందో లేదో కూడా మనకి తెలియదు. ఒక గోవాలో సాంగ్ ఉంటుందండి, ఇంటర్వెల్కి ముందు కానీ ఇంటర్వెల్ తర్వాత కానీ ఒక గోవా సాంగ్ ఉంటుంది, అది కూడా అలా వచ్చేసి అలా వెళ్ళిపోద్ది. 4 కొన్ని కెమెరా యాంగిల్స్ మన ఆర్జీవి గారిలో పెడతారు, అవన్నీ మీకు తెలిసిందే. అంతే, సాంగ్ అయిపోయాయి. సో సినిమా కథం హిట్టా పట్టా తేలిపోద్ది. ఆయన సినిమాల స్టైల్ అలా ఉంటుంది పూరి జగన్నాథ్ గారిది. సో ఓవరాల్గా మనం ఆగస్టు 15 అప్పుడు కలుద్దాం. సో ట్రైలర్ అయితే మాత్రం ఓకే అనిపించింది. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం మీరు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నా నోటిఫికేషన్స్ ఫర్దర్గా ఇంకా వేరే వీడియోస్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ అవనివ్వండి, మూవీ రివ్యూస్ అవనివ్వండి, ఇంకేదైనా షార్ట్ వీడియోస్ అవని ఏదైనా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయ్ తొండక అఫీషియల్. సో ఎన్నిసార్లు